guys, it's me Rudramsh. Look, ఎన్నో రోజుల తర్వాత మీకోసం ఈ వీడియో ప్లాన్ చేద్దాం అనుకున్నాను గైస్, కానీ అసలు టైం దొరకలేదు గైస్. అందుకే ఈ రోజు నాకు టైం దొరికింది కాబట్టి మీకోసం ఒక క్రియేటివిటీగా ఒక మంచి ఆర్ట్ వర్క్ మీకోసం తెస్తున్నాను. కస్టమైజింగ్ నోకియా 3301 ఫోన్ని ఈరోజు మీకోసం కస్టమైజ్ చేయబోతున్నాను మీకోసమే. సో హిట్ దట్ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. మీ కొత్త అయితే సబ్స్క్రైబ్ బటన్ లైక్ కొట్టండి గైస్. 15 likes కావాలి గైస్. ఈ రికార్డ్ ఇప్పుడు నా కోసం 40 సబ్స్క్రైబర్స్ కావాలి గైస్. ఇది రికార్డ్ గైస్, కొత్త రికార్డ్ 40 సబ్స్క్రైబర్స్ ఇచ్చారు గైస్ ఈ వీక్కి. ఓకే గైస్, ఇది నా తెలుసు, ఇది సింపుల్ టాస్క్ మీకోసం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో మనకి కావాల్సింది ఏంది, ఇంత సింపుల్ అంటే ఈ నోకియా ఫోన్. ఇది అందరి దగ్గర ఉండే ఫోన్ కాబట్టి ఇది అంత మనం కొనుక్కునే అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇది అందరి దగ్గర ఉండే నోకియా 3301 ఫోన్ కాబట్టి సింపుల్ ఫోన్, ఇంకా ఈజీగా క్యారీ చేసే ఫోన్ కాబట్టి ఇట్లా ఎన్నో ఫీచర్స్ దొరుకుతాయి గైస్ మీకు. ఎన్నో ఉంటాయి ఫీచర్స్, ఆడియో రికార్డింగ్ ఏదైనా కాబట్టి ఈరోజు మేము దీన్ని కస్టమైజ్ చేయబోతున్నాం గైస్. అంటే ఈ బ్యాక్ సైడ్ పార్ట్ని గైస్, ఫ్రంట్ సైడ్ ఏం కస్టమైజ్ చేసే అవసరం లేదు మనకి. బ్యాక్ సైడ్ మంచి లుక్ ఉండాలంటే దీన్ని కస్టమైజ్ చేద్దాం. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయాలంటే మనం దీన్ని వెనకాలకి వెళ్ళి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా మెల్లగా తీసేయాలి గైస్. సో మనకి ఓన్లీ ఈ ఏరియానే కావాలి గైస్. ఇది ట్రాష్ అంటే ఇది యూజ్ఫుల్ గైస్, కానీ మన ఆర్ట్ వర్క్కి ఇది అవసరం గైస్. కాబట్టి ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు, పక్కన పెట్టిద్దాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏం లేదు గైస్, మనకు ఒక శాండ్ పేపర్ కావాలి, లేకపోతే శాండ్ స్క్రబ్ ఇట్లాంటివి శాండ్ పేపర్ కావాలి గైస్. జస్ట్ మనం బేసికల్లీ దీన్ని మనము ఇట్లా దీని ఉన్న నేమ్ ట్యాగ్ని రబ్ తీసేయాలి గైస్. ఈజీ గైస్ ఇది తీయడము, కొంచెం టైం పడుతుంది గైస్. ఇది లైట్గా పోయినా పర్వాలేదు గైస్, మనకి లైట్గా పోవడమే కావాలి. ఎందుకంటే ఇది డార్క్గా అనిపిస్తుంటుంది గైస్ మనకి అంతా. ఇంకా దాని తర్వాత మనం లైట్గా దీన్ని చూసుకోవాలి గైస్, ఇంకా కూడా పోకుండా ఉండడానికి. ఓన్లీ ముందరనే దీన్ని లైట్గా పోయిన తర్వాత చాలు గైస్. తర్వాత మనం కొంచెం దీన్ని మిగతా ఏరియాస్ కూడా కొంచెం ఇట్లా స్క్రబ్ చేసేసి దీన్ని కొంచెము ఇట్లా కొంచెం తీసాడు గైస్. కొంచెం ఇట్లా మెల్లగా తీసుకుంటూ పోవాలి గైస్, కొంచెం స్మూత్ టెక్స్చర్ ఉండడానికి. అంటే పెయింట్ వేసిన తర్వాత మనకి ఇది కనిపించకుండా ఉండడానికి కాబట్టి కొంచెం ఇట్లా లైట్ డార్క్గా పవర్ పెట్టి మీకు చేయాలి గైస్. మీకు కొంచెం వైట్ లేయర్ మీకు కనిపిస్తున్నట్టు అయితే చాలు గైస్. అంతే గైస్, ఇది కొంచెం మనం ఇక్కడ పేరు పోయింది కాబట్టి పర్వాలేదు గైస్. లైట్గా పేరు పోయింది కాబట్టి మీకు కనిపిస్తున్నట్టు, నార్మల్ కంటే పేరు పోయింది కాబట్టి నాకు ఇట్లుంది గైస్. సో గైస్ మనం ఇప్పుడు దీన్ని మొత్తం కొంచెం మంచిగా రబ్ చేసుకున్నాం గైస్ అన్ని చోట్లకి వెళ్ళి. ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే ఇప్పుడు సింపుల్ మనం కవర్ తీసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ కొంచెం పార్ట్ కొంచెం కలరీ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలంటే ఒక పెన్ బ్రష్ తీసుకోవాలి. మీకు ఇష్టమైన సైజ్ పెన్ బ్రష్, ఏదైనా కలర్ పెన్ బ్రష్, అది సన్న బ్రష్ అయినా లాంగ్ బ్రష్ అయినా తీసుకోండి గైస్. దాని తర్వాత మీకు పెయింట్ కావాలి గైస్, పెయింట్ తీసుకుంటున్నాం. కాంట్రాక్ట్ చేసిన స్ప్రే పెయింట్ ఇస్తుంటే స్ప్రే పెయింట్ వాడండి గైస్. కానీ నేను పెయింట్ తీసుకుంటున్నాను కాబట్టి మీరు పెయింట్ తీసుకోండి. నేను వైట్ తీసుకుంటాను, మీరు ఏదైనా తీసుకోండి. వైట్ కలర్ తీసేయాలి, చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది గైస్. సో కాబట్టి మనం కొంచెం వైట్ కలర్ తీసుకోవాలి గైస్. తీసేసాను గైస్. దీన్ని ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే కొంచెం పెయింట్ తీసుకొని లైట్గా పెయింట్ తీసుకున్నాం గైస్. ఇంకా మెల్లగా మనము ఇట్లా రబ్ చేసుకుందాం దీని మీద. మెల్లగా రబ్ చేసుకుందాం గైస్. I bet my life on your stars, you'll be dancing on the moon. మనం ఇక్కడ పేపర్ ఎందుకు పెట్టుకున్నామంటే గైస్, కింద పెయింట్ అంటుకోకుండా ఉండడానికి. చూడండి గైస్, ఇలా పెయింట్ కింద అందుకుంటుంది కాబట్టి మనం కవర్ పెట్టుకున్నాము. మంచి అప్లై చేసుకుందాం గైస్. దీని నుంచి వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది గైస్, డోంట్ వరీ.
సో అయిపోయింది గైస్, ఇది మన పెయింటింగ్ అయితే అయిపోయింది, ఇది కలరింగ్ అయితే అయిపోయింది గైస్. మీరు దీన్ని కొంచెం ఆరబెట్టాలి ఫ్యాన్ కింద, దేని కింద మీకు హీటర్ ఉంటుంది దేని కింద ఆరబెట్టుకోండి గైస్. అప్పటి వరకు ఇది ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటా గైస్. అందుకే హాఫ్ అన్ అవర్ వరకు పే చేసిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను గైస్. సో ఫ్రెండ్స్, ఇది ఆడడానికి ఒక హాఫ్ అన్ అవర్ 10-20 minutes పడ్డది. ఎందుకంటే ఇది ఒకసారి ఆడిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకో వైట్ లేయర్ వేసిన నేను, ఎందుకంటే ఇక ఎల్లో లేయర్స్ ఇంకా కనిపిస్తుంటాయి కాబట్టి దీన్ని కొంచెం నేను ఇంకొక వైట్ లేయర్ యాడ్ చేసిన. సో ఆరబెట్టిన తర్వాత ఇట్లా అయ్యింది గైస్, కొంచెం వైట్ ఇప్పుడు కొంచెం చూడడానికి కూడా వైట్ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కింద కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఇది డ్రా చేయడానికి దీని మీద పెన్సిల్, నార్మల్ పెన్సిల్స్ వాడాలి. నెక్స్ట్ కలర్ పెన్స్. నేను దీంట్లోకి ఓన్లీ కొన్ని కలర్సే వాడతాను ఫ్రెండ్స్, అన్ని వాడాను నేను, దీనికి కొన్ని వాడతా. స్కెచ్ పెన్స్ వాడాలి మీరు. నెక్స్ట్ కొన్ని పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్, ఎందుకంటే కొన్ని ఏరియాస్లలో కలర్ పెన్సిల్స్ కూడా వాడాల్సి వస్తుంది కాబట్టి వీటితో పాటు వీటిని కూడా వాడాలి గైస్. సో మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనము ఏం చేయాలంటే నార్మల్గా ఇప్పుడు బేసికలీ పెన్సిల్ తోటి మనం ఫస్ట్ నార్మల్ రఫ్గా డ్రా చేసుకుందాం. దాని తర్వాత మనము బ్లాక్ కలర్ తోటి మనం దాన్ని అవుట్ రేసింగ్ చేసుకుందాం. ఓకే, ఇప్పటి నుంచి వీడియో అంతా ఫాస్ట్గా ఉంటుంది గైస్. సో స్టార్ట్ చేసిద్దాం. బేసికలీ మనం ఇప్పుడు ఇది కంప్లీట్ చేసాం అవుట్లైనింగ్ దీన్ని. ఇప్పుడు మనం దీన్ని జస్ట్ మనం బ్లాక్ మార్కర్ తోటి దీన్ని మనం ఇప్పుడు ఫాస్ట్గా దీన్ని ఇప్పుడు మనం దీన్ని అవుట్లైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం మీకు చూపిస్తాను ఎట్లా చేయాలో. బ్లాక్ మార్కర్ తోటి ఇది బ్లాక్ మార్కర్ తోటి ఏం చేయాలంటే మీరు మెల్లగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇట్లా కనిపించేటట్టు మీరు కొంచెం డార్క్గా వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇది కొంచెం పెన్స్ కాబట్టి ఇది కొంచెం ఇట్లా ఇట్లా కొంచెం ముందుగా ఉంటాయి గైస్, దానికి డోంట్ వరీ, అయితే ఆటోమేటిక్ సెట్ అవుతుంటుంది. కొంచెం సెట్ కానీ అదే ఆటోమేటిక్గా సెట్ అవుతూ ఉంటుంది. టైం తీసుకుంటుంది గైస్. నేను దీన్ని అవుట్లైన్ కంప్లీట్ చేసి మీద మళ్ళీ. సో ఫ్రెండ్స్, నేను ఎంత ట్రై చేసిన తర్వాత కూడా అది పడకపోవడంతో మీ స్కెచెస్ ఉంటే మీ స్కెచెస్తో పక్కా ట్రై చేయొచ్చు గైస్. ఇది ఈజీ ఉంటుంది ట్రై చేయడానికి. ఇంకో ఎంత ఇప్పుడు చూడడానికి ఎంత మంచిగా ఉంది గైస్. ఇంకో ఈడ కొంచెం యాడ్ చేసేది ఉంది, అదంతా యాడ్ చేసి ఫినిషింగ్ టచ్ చేయడం టైం ఉంటుంది గైస్. ఇంకో కొంచెం ఉంది గైస్, అంతే కార్నర్స్కే ఉంది గైస్. ఇది మంచి ఇంకా కంప్లీట్ కాలే, ఇంకా దీనికి కలరింగ్ చేసి ఉంది. ఈ స్కెచెస్తో ట్రై చేస్తారు కామ్ కూడా అట్లా గైస్. మీరు స్కెచెస్ ఉంటే నార్మల్ స్కెచెస్ దాంతో పర్ఫెక్ట్గా అవుతాయి గైస్. అందుకే నేను ఇప్పుడు ఆయిల్ కలర్స్ వాడుతున్నాను చేయడానికి. ట్రై చేద్దాం ఎంత అంతా. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఇక్కడ శుద్ధ ఆరాలి గైస్, ఎందుకంటే ఇది ఇంకా ఆరలే, ఇంకా లైట్గా ఉంది కాబట్టి ఇది ఇప్పుడేమో దీనికి కలర్ ఇచ్చినాం ఇంకో మొత్తం పాడవుతుంది గైస్. అన్ని శుద్ధ కాయిన తర్వాత నేను దీనికి కలర్ ఇస్తాను. సో గైస్, ఇది ఇప్పుడు ఆరిపోయింది కాబట్టి మనం దీనికి ఇప్పుడు కలర్ వేయబోతున్నాము. సో నేను రెడ్ ఇంకా బ్లాక్ వాడుతున్నాను. ఫస్ట్ మనం రెడ్ వాడదాం, బ్లాక్ వాడదాం. సో కొంచెం బ్లాక్ వాడదాం. సన్న బ్రష్ వాడుతున్నాను గైస్, నేను ఫుల్లీ సన్న బ్రష్ వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు మెల్లగా కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ పోదాము. చూడండి ఎంత మెల్లమెల్లగా టచ్ చేసుకుంటూ పోతుంటే ఇది అవుట్ లేయర్స్ కూడా వాడట్లేదు గైస్. కాబట్టి మెల్లమెల్లగా మనం దీన్ని ఇట్లా కార్నర్స్కి ఫస్ట్ చేసేద్దాం. There's only one thing you remember from me, child, when you're out on your own, a million miles from home, feeling the weight of the world on your shoulders. Child, don't forget who you are, don't lose your head or your heart. I bet my సో గైస్ ఒక ప్రాబ్లం అయి ఉండే ఏంటంటే నేను బ్లాక్ వేసి ఉండే అంట. డోంట్ వరీ, నేను వైట్ ఉంటే అసలుకి ఇక్కడ గ్రే ఉండాల్సిందే. నేను గ్రే ఇప్పుడు దీంట్లో గ్రేగా చేసినాను, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు మనం బ్లాక్ వాడుతున్నాము. ఇది ఆపండి గైస్, ఎందుకంటే ఇది కొంచెం గ్రేగా ఉండాలి కాబట్టి. ఇప్పుడు మెల్లమెల్లగా గ్రే యాడ్ చేయాలి. మీకు కెమెరా రెండు డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు అనుకుంటా మీకు, కానీ మీరు రియాలిటీ చూసిండు అనుకో ఇది కొంచెం గ్రేనే, గ్రేనే. ఎందుకంటే కొంచెం కెమెరాలో మీకు కనిపించకపోండి వచ్చేది ఏ కలర్ అని, కానీ ఇది గ్రే. స్లోగా టచ్ చేసుకుంటే మీరు కార్నర్స్ ఏరియా స్లోగా ఉండాలి గైస్, లేకపోతే ఇది అంతా ఉన్న మీరు చేసిన ఇంత కూడా పాడైపోతుంది. ఇదన్నీ కొంచెం బ్లాక్ యాడ్ చేస్తా గైస్ చేకి.
ఇప్పుడు చూడండి గైస్, ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది గైస్. నేను వైట్ ఎలికేషన్ అంటే నేను ఇది డాక్రా యాక్చువల్లీ. నేను పోకెమాన్ బిగ్ ఫ్యాన్ గైస్. నేను పోకెమాన్ ఎవ్రీడే చూస్తాను కాబట్టి డాక్రా ఇస్ మై ఫేవరెట్. అంటే డాక్రా నా మోస్ట్ ఫేవరెట్ పోకెమాన్ కాబట్టి. మీకు డాక్రా ఇంక ఏ పోకెమాన్ ఇష్టమో కామెంట్ డౌన్ చేయండి గైస్, కామెంట్ డౌన్ చేయండి. ఏం క్వశ్చన్స్ ఏదైనా అడిగితే అడగండి గైస్. రెడ్ కలర్ కొంచెం రెడ్ కలర్ వాడదాం గైస్. కొంచెం డార్క్ రెడ్ అయిపోయింది గైస్. ఇప్పుడు కొంచెం రెడ్ వస్తుంది. ఇప్పుడు మన డాక్రా కంప్లీట్ అయింది గైస్. ఇట్లా డాక్రా మనం కంప్లీట్ చేసేస్తాం. ఇంకా కొన్ని యాడ్ ఆన్స్ ఉన్నాయి, అవి నేను కంప్లీట్ చేస్తాను ఇప్పుడే మీకోసం. దానికోసం ఒక ఐటమ్ కావాలి. నేను ఇప్పుడు గ్యాస్ నేను స్పాంజ్ వాడుతున్నాను. స్పాంజ్ని మీకు కొంచెం ఆరెంజ్లో డిప్ చేసి నేను దీని మీద కార్నర్స్కి మీరు చూస్తున్నట్టయితే టచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మూన్ లెక్క ఉండాలి గైస్, ఇంకా రెడ్ మూన్ లెక్క. ఎందుకంటే డాక్రా అనేది రెడ్ మూన్ టైంలోనే కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది గైస్. కొంచెం వెరీ కేర్ఫుల్ ఉండాలి. చూడండి గైస్ ఎంత ఇప్పుడు రెడ్ బాల్కి ఇప్పుడు ఎంత అఫెక్షనేట్ ఉందో ఇది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే పెన్ తీసుకొని లైట్గా లోపల దాంట్లో వైలెట్ వేయాలి మనకు. అదేందా ఫ్రెండ్స్, లోపల దాంట్లో మనం వైలెట్ వేయాలి. వైలెట్ యాడ్ చేయాలి గైస్. అంతే. ఇప్పుడు వరకైతే ఇది బ్యూటిఫుల్ ఉంది గైస్. మన ప్రకారం అయితే బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం దీని లోపల కొంచెం నా దగ్గర వైలెట్ ఉంది కాబట్టి దీని లోపల కొంచెం వైలెట్ యాడ్ చేసేద్దాం గైస్. దీంతో చూడండి గైస్, 1 డాట్ ఆఫ్ హిస్ ఐ. అంతే గైస్, ఇప్పుడు వరకు మనం మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు గైస్. మీరు కూడా ఇట్లా పర్ఫామ్ చేస్తుంది గైస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీతో రెస్ట్ అంతా మనం కావాలనుకుంటే మీరే ఏరియాలలో రెడ్ వేసుకుందాం గైస్. చూద్దాం ఒకసారి గైస్ రెడ్ వేసుకుంటే ఎట్లుంటుందో. ఓకే గైస్, రెడ్ కలర్ నా దగ్గర ఉంది ఇప్పుడు స్పాంజ్తో రెడీగా. మనం దీనికి వచ్చి ఇట్లా 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 చేస్తుంటే ఇంత అఫెక్షనేట్ కలర్ వేస్తుంది గైస్. చూడండి ఓ మై గాడ్ గైస్, ఓ మై గాడ్, చూడ్డానికి బాగుంది గైస్. ఇప్పుడు గైస్ దీన్ని కొంచెం టిల్ట్ చేసి మనము ఈ ఏరియాలో కొంచెం వేసేసుకుందాం గైస్. ఓ మై గాడ్ గైస్, ఓ మై గాడ్, ఇంత చూడ్డానికే సూపర్ ఉంది గైస్. చూడ్డానికి ఎంత సూపర్ ఉందంటే గైస్, చేస్తుంటే మీకు ఇంకెంత సూపర్ అనిపించాలి గైస్, అంటే ఎంత సూపర్ అనిపించాలి గైస్. ఓకే గైస్ చూడండి, ఇక్కడ ఇంత మెల్లగా మీరు చేయాలంటే అంత మెల్లగా చేయాలి గైస్. నేను పెయింట్ని ముట్టుకోవాలనుకుంటలే గైస్, ఎందుకంటే ఇప్పుడు ఈ పెయింట్ ఇప్పుడు చూడండి గైస్ ఎంత అఫెక్షనేట్గా ఉందంటే అంత అఫెక్షనేట్ ఉంది గైస్ ఇది.
ఇది ఎంత అఫెక్షనేట్ ఉంది అంత అఫెక్షనేటెడ్ గైస్. చూడండి గైస్, మీకు ఈ ఇంకా ఇట్లాంటి కస్టమైజ్ నేను ఇంకో వీడియో ప్లాన్ చేస్తున్నాను గైస్. నెక్స్ట్ సండే రాబోతుంది అది కస్టమైజింగ్ ఈ సామ్సంగ్ ఫోన్ బ్లాక్ కవర్ది. సో ఈ వీడియో మీకు నచ్చితే 15 likes చేయండి గైస్. ఇంకా ఇది కంప్లీట్ కాలే, కంప్లీట్ చేస్తున్నాను ఇప్పుడే. 15 likes గైస్, ఇంకా 15 likes, ఇంకా ఈ రికార్డ్ 15 likes గైస్, ఇంకా 40 subscribers రికార్డ్ బ్రేక్ చేయండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టు కొత్తగా చూస్తున్నారు 40 ఇంకా సబ్స్క్రైబర్ యాడ్ చేయండి గైస్. సో ఇంతవరకు ఇది బాగుంది గైస్. సో ఇంకేం యాడ్ చేద్దామో ఇంకా ఆలోచిస్తున్నాను. సో గైస్ నాకు మంచి బ్రిలియంట్ ఐడియా వచ్చింది గైస్. ఈ ఇయర్ ఫోన్స్ దగ్గర నేను ఒక మంచిగా డీ యాడ్ చేద్దాం అనుకోండి, ఎందుకంటే డీ ఫర్ డార్క్ అని. చూద్దాం గైస్ ఎట్లా వస్తుందో. సో మెల్లగా దీన్ని ఇట్లా అని దీన్ని నేను I'm losing my faith, I'm walking away from what you knew all along. ఓకే గైస్, చూడడానికి డీ కూడా బాగానే అనిపిస్తుంది. సో మనం టోటల్గా ఫైనల్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇది మన కస్టమైజేషన్. ఇప్పుడు ఇది ఎన్నో రోజులతో నేను ట్రై చేస్తున్నా గైస్. ఇంకా మీరు నా తెలుగు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి గైస్. మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే ఇంకా మీకు ఇంకా ఏ పొకిమాన్ నచ్చిందో దాని కూడా కమెంట్ డౌన్ చేసేయండి గైస్. సో నేను ఇప్పుడు దీన్ని ఒకసారి యాడ్ చేసి చూద్దాం. ఇది కొంచెం ఆరిన తర్వాత దీన్ని మనం యాడ్ చేసేద్దాం గైస్. అప్పుడు ఒక వెయిట్ చేస్తూ ఉండండి. సో గైస్ ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు ఆరిపోయింది. ఇంకా దీంట్లో పెట్టడానికి నేను ఎంతో ఎక్సైటింగ్ ఉన్నా గైస్. లెట్స్ పెట్టేద్దాం. Oh my god guys, మెల్ల పెడుతున్నా గైస్, ఏ డ్యామేజ్ కావద్దని. ఓకే పెట్టేశాను గైస్. ఓ మై గాడ్, ఈడ ఇంకా ఏం వేయలే గైస్, ఎందుకంటే ఇది మీరు వేద్దామని అనుకోలే. కానీ మీకు కావాలనుకుంటే మీరు వేయాలని చెప్తే నేను వేస్తా గైస్. ఇప్పుడు చూడడానికి ఎంత బాగుంది గైస్, చూడడానికి బాగుంది గైస్. పట్టుకోవడంలోనే ఇంకో కెమెరా కింద సన్ లైట్ బాగుంది గైస్. సో చిన్ని మంచి కమ్యా ఒకసారి రా ఫాస్ట్గా. చిన్ని ఎన్ని కూడా చూపిద్దాం అనుకున్నా, ఎన్ని ఒకసారి కస్టమైజ్ చేసిన చూస్తావా? నిజంగా నువ్వు క్రియేటివిటీ చేయగలుగుతావు అన్నా. ఓకే సో గైస్ మా తమ్ముడికి ఫుల్ నచ్చింది గైస్ ఆ ఫోన్ అయితే. ఇంకా మీరు ఇట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటే కస్టమైజింగ్ వీడియోస్ హిట్ దట్ లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ పక్కా చేయండి గైస్. Until then, I'll meet you in the next section. Peace and Rudram signing off.